శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవంబర్ 21వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, అలాగే ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ గ్రహాలు యోగిస్తాయో, ఏ గ్రహాలు యోగించవో, యోగించని గ్రహాలు యోగించాలంటే పాటించాల్సిన పరిహారాలేంటో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి నవంబర్ 21వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు ఈ 10 రోజుల్లో కూడా రాశి ఫలితాలు పరిశీలిస్తే, ఈ 10 రోజుల్లో కన్యారాశి వాళ్ళకి రవి 3వ స్థానంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. రవి బలం అద్భుతంగా ఉంది. కన్యారాశి వాళ్ళకి ఆరోగ్యం చాలా బాగుంటుంది. అనారోగ్య సమస్యలు ఏవీ ఉండవు. కన్యారాశి వాళ్ళు తండ్రి వల్ల మంచి లాభాలు పొందగలుగుతారు. తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు పొందే యోగం, పిత్రార్జిత ఆస్తులు పొందే యోగం కన్యారాశి వాళ్ళకి 10 రోజుల్లో ఉంది. తండ్రి వైపు బంధువుల సహాయ సహకారాల వల్ల వృత్తిపరంగా ఉన్నత స్థాయికి ఎదగలుగుతారు. ఆఫీసులో అనుకూలంగా ఉంటుంది. కొలీగ్స్ మీకు అనుకూలంగా ఉంటారు. బాసు మీ కష్టాన్ని గుర్తిస్తాడు. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యవసాయ రంగంలో లాభాలు వస్తాయి. రాజకీయ రంగంలో పేరు వస్తుంది. అన్ని రకాలుగా వృత్తిపరంగా మంచి అత్యున్నత స్థాయిని చేరటానికి ఈ 10 రోజుల్లో రవి బలం అనేది కన్యారాశి వాళ్ళకి అద్భుతంగా యోగిస్తోంది. అలాగే ఈ 10 రోజుల్లో బుధుడి సంచారం తీసుకుంటే, బుధుడు 3, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 3వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 7 రోజులు 2వ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి కన్యారాశి విద్యార్థులకి 21, 22, 23 ఈ 3 రోజుల్లోనే ఏదైనా ర్యాంకులు రావటం కష్టంగా ఉంటుంది. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే సెలెక్ట్ అవ్వటం కష్టంగా ఉంటుంది. వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటాయి. లాభాలు తక్కువగా వస్తాయి. కానీ 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కన్యారాశి విద్యార్థులకు తిరుగులేదు. మంచి ర్యాంకులు వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే సెలెక్ట్ అవుతారు. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూలకు వెళితే ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అవుతారు. క్వాలిఫికేషన్కి తగిన జాబ్ తెచ్చుకోగలుగుతారు. వ్యాపారంలో కూడా ఊహించిన దానికంటే మంచి లాభాలు పొందగలుగుతారు. కాబట్టి నవంబర్ 24 నుంచి నవంబర్ 30 వరకు విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో కన్యారాశి వాళ్ళకు పూర్తిగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. మొదటి 3 రోజుల్లోనే ఈ రంగాల్లో వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. కాబట్టి నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజీంబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం మొదటి 3 రోజుల్లో 21, 22, 23 తేదీల్లో చేసుకోవాలి. ఈ 3 రోజుల్లో ప్రతిరోజు కూడా బుం బుధాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే సంకటనాశక గణేష స్తోత్రం వినాలి. గణపతి ఆలయ దర్శనం చేయాలి. గణపతి ఆలయంలో కొబ్బరి నూనె దీపం అక్కడ ప్రాంగణంలో 5 ఒత్తులేసి వెలిగించుకోవాలి. అప్పుడు మొదటి 3 రోజుల్లో కూడా బుధుడి బలం పెరుగుతుంది. దానివల్ల విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో 21, 22, 23 తేదీల్లో కూడా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే నవంబర్ 21 నుంచి నవంబర్ 30 వరకు కన్యారాశి వాళ్ళకి కుజుడి సంచారం తీసుకుంటే, కుజుడు 3వ స్థానంలో పూర్తిగా యోగిస్తున్నాడు. కుజుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి కన్యారాశి వాళ్ళకి మంచి ప్రాపర్టీ తక్కువ రేటు కొనుక్కునే యోగం ఉంది. లేదా చాలా ఎక్కువ రేటుకి ఉన్న ప్రాపర్టీ అమ్ముకునే యోగం ఉంది. భూమి, గృహము, స్థలము, పొలము వీటి పరంగా ఏదో ఒక లాభం అనేది కన్యారాశి వాళ్ళకి చేకూరుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి డీల్ ఓకే అయ్యి మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి అప్పులు తీర్చగలుగుతారు. పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి బయటపడగలుగుతారు. ప్రధానంగా వంశపారంపర్య ఆస్తులు సోదరుల సహకారంతో పొందే యోగం కూడా కన్యారాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో కనిపిస్తోంది. అలాగే కన్యారాశి వాళ్ళకి బ్యాంకు లోన్ల కోసం ఎవరైనా ప్రయత్నిస్తూ ఉంటే బ్యాంకు లోన్లు శాంక్షన్ అయ్యే యోగం కూడా ఈ 10 రోజుల్లో కనిపిస్తోంది. ఈ ప్రయోజనాలన్నీ కూడా కుజుడు 3వ స్థానంలో సంచారం చేయటం వల్ల కన్యారాశి వాళ్ళు పొందగలుగుతారు. కన్యారాశి వాళ్ళకి కుజుడు పూర్తిగా అనుకూల ఫలితాలు ఈ 10 రోజుల్లో ఇస్తున్నాడు. అలాగే శుక్రుడు ఈ 10 రోజుల్లో 2, 3 స్థానాల్లో కన్యారాశి వాళ్ళకి సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 2వ సంచారం అనుకూలం. తర్వాత 4 రోజులు 3వ సంచారం వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే మొదటి 6 రోజులంటే నవంబర్ 21 నుంచి 6 రోజుల పాటు శుక్రుడు చక్కగా యోగించటం వల్ల ద్వితీయంలో మాటల చాకచక్యంతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంటుంది. కుటుంబంలో అంతా అన్యోన్యత ఉంటుంది. అలాగే స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు.
టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బుటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు మొదటి 6 రోజుల్లో పొందగలుగుతారు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కూడా కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. అయితే చివరి 4 రోజుల్లో శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి 27, 28, 29, 30 ఈ 4 రోజుల్లో కన్యారాశి వాళ్ళకి శుక్రుడి బలం లేదు. దానివల్ల కొద్దిగా ఇబ్బందులు వస్తాయి. శుక్రుడి బలం లేకపోవటం వల్ల వచ్చే ఇబ్బందులన్నీ పోవాలంటే ఈ 4 రోజుల్లో అంటే 27, 28, 29, 30 ఈ 4 తేదీల్లో కన్యారాశి వాళ్ళు ఎప్పుడైనా నానబెట్టిన అలసందలు ఆవుకు పెట్టాలి. కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఈ 4 రోజుల్లో శ్రీమాత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినాలి. అప్పుడు ఈ 4 రోజుల్లో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి పూర్తిగా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి నవంబర్ 21 నుంచి నవంబర్ 30 వరకు కన్యారాశి వాళ్ళకి సూర్యుడు పూర్తిగా యోగిస్తున్నాడు, కుజుడు పూర్తిగా యోగిస్తున్నాడు, బుధుడు, శుక్రుడు మాత్రం కొంతవరకు యోగిస్తున్నాడు. కాబట్టి పరిహారాలు చేసుకుంటే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారంలో అనుకూల ఫలితాలు, వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పటికీ అనుకూల ఫలితాలు పూర్తిగా అనుకూలించాలన్నా, వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు రావాలన్నా వ్యక్తిగత జాతకంలో జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవాలి. ఏ రాశి వాళ్ళకైనా సరే వాళ్ళ జన్మరాశికి కానీ వాళ్ళ నామరాశికి కానీ గ్రహాల సంచారం పూర్తిగా యోగించి అనుకూల ఫలితాలే రావాలంటే, పరిహారాల వల్ల కలిసి రావాలంటే వ్యక్తిగత జాతకంలో దోషాల తీవ్రత తగ్గిపోవాలి. దాదాపుగా 100కి 90% జాతకాల్లో కాలసర్పదోషాలు, రాహుకేతు దోషాలు, నాగదోషాలు, పితృదోషాలు ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీటి వల్లే ఎన్ని పరిహారాలు చేసుకున్నా సరే ఆ పరిహారాల వల్ల సమస్యలు తగ్గిపోవటం అనేది ఆలస్యమవుతూ ఉంటుంది. కాబట్టి గ్రహాల సంచారం బట్టి, రాశి ఫలితాలను బట్టి పరిహారాలు చేసుకున్నప్పటికీ కూడా మీ వ్యక్తిగత జాతకాల్లో ఉండేటటువంటి ఈ రకమైన కాలసర్పదోషాలు, పితృదోషాలు వీటి తీవ్రతను తగ్గింపజేసుకోవాలి. కాబట్టి 12 రాశుల వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ జన్మ జాతకంలో, వాళ్ళ పుట్టిన జాతకంలో ఉన్నటువంటి కాలసర్పదోషాలు తొలగిపోవాలన్నా, రాహుకేతు దోషాలు తొలగిపోవాలన్నా, నాగశాపాల నుంచి బయటపడాలన్నా జంట నాగుల విగ్రహాలకు సంబంధించిన ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే, మీకు వీలైనప్పుడల్లా జంట నాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళి ఆ విగ్రహాలకు పాలు పోసి ఆ విగ్రహాల నీటితో శుభ్రం చేసి ఆ తర్వాత కొద్దిగా పసుపు, కొంచెం కుంకుమ ఆ విగ్రహాల మీద చల్లి ఆ విగ్రహాల దగ్గర మట్టి ప్రమిదలో నువ్వు నూనె పోసి దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత ఆ విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. జంటనాగుల విగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేయాలి. ఈ ప్రత్యేకమైన పరిహారం వీలైనప్పుడల్లా చేసుకోవటం, ఇంకా వీలైతే దేవాలయంలో ఉన్న పుట్టల దగ్గరకు వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమ చల్లి పాలు పోసి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసి పుట్ట దగ్గర చలిమిడి చిమ్మిలి నైవేద్యంగా సమర్పించడం ద్వారా కాలసర్పదోషాలు, రాహుకేతు దోషాలు, నాగశాపాలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు. అలాగే రాశిపరంగా ఎన్ని పరిహారాలు చేసుకున్నా కూడా ఆ పరిహారాలు ఫలించడం ఆలస్యం అవటానికి ప్రధాన కారణం జాతకంలో పితృదోషాలు, పితృశాపాలు ఉండటమే. ఎవరైనా సరే 7 తరాల్లో సర్పాలకు అపచారం చేస్తే, సర్పాలను చంపితే, సర్పాలను కర్రతో కొడితే అటువంటప్పుడు కాలసర్పదోషాలు, నాగదోషాలు వస్తాయి. అలాగే 7 తరాల్లో ఎవరైనా మరణించినటువంటి పితృదేవతలకి చేయాల్సిన కార్యక్రమాలు చేయకపోతే, వాళ్ళకి తర్పణాలు ఇవ్వకపోతే, పిండ ప్రదానాలు చేయకపోతే అటువంటప్పుడు పితృదోషాలు, పితృశాపాలు వస్తాయి. అలాగే గృహాలలో సడన్ డెత్ అంటే ఆకస్మికంగా ఎవరైనా చనిపోవటం, హఠాత్తుగా ఆత్మహత్యలు చేసుకోవటం, లేదా అనుకోకుండా చనిపోవటం, కోరికలు తీరకుండా చనిపోవటం ఇలాంటివి జరిగినా సరే జాతకాల్లో పితృదోషాలు, పితృశాపాలు వస్తాయి. అవి ఉన్నప్పుడు కూడా రాశిపరంగా చేసే పరిహారాలు శుభ ఫలితాలు ఇవ్వటం ఆలస్యం అవుతుంది. ఆ పితృదోషాలు, పితృశాపాలు పోగొట్టుకోవటానికి అందరూ కూడా అమావాస్య పరిహారం తప్పకుండా చేసుకోవాలి. ప్రతి నెలలో అమావాస్య రోజు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో కనీసం 11 మందికి అన్నదానం చేయాలి. అంటే పులిహోర ప్యాకెట్లు పంచిపెట్టడం, పెరుగన్నం ప్యాకెట్లు పంచిపెట్టడం ఇలాంటివి చేయాలి. అలాగే అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర పితృదీపాన్ని వెలిగించాలి. అంటే అమావాస్య రోజు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక పెద్ద మట్టి ప్రమిద ఉంచి ఆ మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి అంటే మస్టర్డ్ ఆయిల్ పోసి
12 ఒత్తులు విడిగా వేసి ఆ 12 ఒత్తులు వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి. అంటే ఒకే పెద్ద ప్రమిదలో 12 ఒత్తులు వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి. దీన్ని అమావాస్య నాడు వెలిగించే పితృదీపం అంటారు. దీనివల్ల జాతకంలో ఉన్న పితృదోషాలు, పితృశాపాల తీవ్రత తగ్గుతుంది. అప్పుడు రాశిపరంగా గ్రహాల సంచారాన్ని బట్టి చేసేటటువంటి పరిహారాలు తొందరగా ఫలితాలను మనకు అందింపజేస్తాయి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు ద్వారా మీ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.